హాయ్ అండి. ఈరోజు లాగేమంటే కన్నడలో ఒందెలగా ఆకు అంటారు. చూడండి, ఒందెలగా ఆకు అంటారు. దీని చెట్టు ఇదేనా చూడండి, తీగలు ఒక తీగకి ఒకే ఆకే వచ్చేది అట్లా ఉంటుంది. దీన్ని తెలుగులో సరస్వతి ఆకు, బ్రహ్మ ఆకు, బ్రాహ్మి ఆకు అని అంటారు దీన్ని. ఇది జ్ఞాపక శక్తి పెంచే ఔషధ గుణము. దీన్ని పొద్దున్నే డైలీ 2-3 ఆకులు తినొచ్చు. ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు తింటే చాలా మంచిదండి. ఇది జ్ఞాపక శక్తిని ఎక్కువగా మెదడులో బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే పిల్లలు వాళ్ళకి ఇది తినిపిస్తే చాలా మంచిదండి. చదివిండేది జ్ఞాపకం అంతా బాగా మెమొరీలో ఉంటుంది. ఇది తినడం వల్ల దీన్ని పచ్చడి చేసుకొని తినొచ్చు, అలాగే పచ్చి ఆకుని తినొచ్చు. బాగుంటుందండి, ఏమీ విషము అట్లంతా ఏమీ ఉండదు. దీన్ని తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ప్రశాంతత, ఆందోళన ఏమీ టెన్షన్ ఉండేది. ఒకే మాటలో చెప్పాలంటే చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది. పిల్లోళ్ళు తింటే చాలా మంచిది ఈ ఆకు. జీర్ణక్రియ చాలా బాగా పెరుగుతుందండి ఈ ఆకు తింటా ఉంటే. ఈ ఆకుని వీళ్ళు తినొచ్చు తినకూడదు అనేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ నుంచి పండు ముసలోళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చర్మాన్ని బాగా కాంతివంతం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని బాగా పెరుగుదల చేస్తుంది. ఇది పిల్లలు తినలేదంటే తాంబూలం మాదిరిగా వేసుకోవచ్చు. లేదు అది తినలేదంటే రొట్టి చేసేటప్పుడు చపాతీ చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇది పిల్లోళ్ళకి ఇస్తే చాలా మంచిదండి. అంటే డైరెక్ట్గా ఇట్లా పచ్చి ఆకులు తింటేనే చాలా మంచిది. మెమొరీ పవర్ బాగా వస్తుంది. పేరులోనే ఉంది సరస్వతి ఆకు అని. విద్య బాగా వస్తుందండి. ఎవరైనా మీ తెలిసిన వాళ్ళందరికీ చెట్టు ఇలా ఉంటుంది చూడండి. ఒక తీగకు ఒకే ఆకు వస్తుంది. తర్వాత వేరే తీగ పోయి దాంట్లో ఆకు వస్తుంది. ఇది నేను మా ఊరు నుంచి మా అమ్మ తెచ్చిచ్చింది. ఇప్పుడు నేను ఈ చెట్టు వేస్తాను, ఎలా వస్తుంది వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఈ చెట్టుని. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.